హలో హాయ్ గైస్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు మష్రూమ్స్ పలావ్ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా చెప్తా చూడండి. ముందుగా ఒక 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకోవాలి. వాటిని బాగా శుభ్రం చేసుకొని వాటికి మసాలా పట్టించాలి. వాటికి మసాలాగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరప, చెక్క, లవంగాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, పెరుగులో కలిపి అయితే ఉంచుకోవాలి. ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రకి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి తీసుకోవడం వల్ల అంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇప్పుడు వేసిన నెయ్యి అయితే బాగా హీట్ అయిన తర్వాత వీటిలోకి కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిని అయితే బాగా తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల వాటికి నెయ్యి అనేది బాగా చేరుతుంది, అలాగే వాటిలోని తేమ శాతం అనేది తగ్గుతుంది. వీటిని ఫుల్ హీట్ మీద అయితే తిప్పుకోవాలి. ముందుగా వీటికి మనం కొన్ని బియ్యం కూడా పక్కన నానబెట్టుకోవాలి. సరిపడినన్ని, ఎంతమంది అయితే ఉంటారో దానికి తగ్గట్టుగా కొలత ప్రకారం తీసుకోండి. ఇది కొంతవరకు బాగా హీట్ అవ్వాలి, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఈ విధంగా చేయడం వల్ల ఇందులో తేమ శాతం అయితే తగ్గుతుంది. మనం ముందుగా ఏదైతే మసాలా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నామో మష్రూమ్స్తో పాటు, అదైతే ఇందులో వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తాను, మిస్ అవ్వద్దు. మిశ్రమాన్ని కొద్దిగా తిప్పుకొని ఇందులోకి కొత్తిమీరను అయితే యాడ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి మన ఛానల్కి. ఇంకా మరింత సపోర్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఇందులోకి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసాము. వీటన్నిటిని కలిపి ఒకసారి బాగా తిప్పి ఫుల్ హీట్ మీద అయితే ఉంచాలి. చూడండి ఎంత హీట్ అయితే ఉందో. మనం తీసుకున్న బియ్యం పరిమాణం బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సింది. ఒక గ్లాస్ అయితే ఎక్కువ తీసుకోవాలి వాటరు, ఎందుకంటే ఈ మష్రూమ్స్ అనేవి బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. చూడండి, వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాం అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం తీసుకునే కొలతలన్నీ దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు హీట్లో ఉంచి దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలి, ఒక 10-15 నిమిషాలు. చూడండి, కొద్దిసేపటి తర్వాత అయితే హీట్లో ఉందో వీటిలోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. నీట్గా మన కొలత ప్రకారం వేసుకోవాలి. వీటన్నింటిని కలిపి ఒకసారి బాగా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా హీట్ అవుతుంది. చూడండి ఎంత హీట్ అయితే అవుతుందో. వీటిలోకి కొంచెం పుదీనా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎంత బాగా తిప్పుకుంటే అంత మసాలా అయితే అన్నింటికి సమానంగా చేరుతుంది. దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచాలి.
చూడండి 5 మినిట్స్ తర్వాత అయితే ఈ రకంగా ఉడికిపోతుందో. దీనికి మహా అయితే ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. 90% అయితే కంప్లీట్ అయిపోయింది పలావ్. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూడండి పర్ఫెక్ట్గా మష్రూమ్స్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వింటర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది తినడానికి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వేడి పలావ్ని ప్లేట్లోకి తీసుకొని ఇంకా తినేయడమే ఆలస్యం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.